అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ టీవీ. హైడ్రా అని చెప్పి ఒకళ్ళు అంటుంటే హైడ్రామా అని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి. ఇంతకీ అన్కన్వెన్షన్కి సంబంధించి నాగార్జున అన్కన్వెన్షన్ కూల్చివేత తర్వాత హైడ్రా చూపు ఎటువైపు ఉంది, ఎక్కడ కూల్చబోతుంది అని చెప్పి అందరిలోనూ ఒక టెన్షన్ మొదలైంది. దీని గురించి మనతో మాట్లాడటానికి పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. హైడ్రా అని ఒకళ్ళు అంటుంటే హైడ్రామా అని చెప్పి అంటున్నారు. ఇంకా కొంతమంది ముందుకెళ్ళి ఈరోజు కేఏ పాల్ లాంటి ఆయన 100 కోట్ల డీల్ ఉంది, డీల్ కుదరకపోయే తలకే కూల్చేశారు అని చెప్పి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఎలా చూస్తారు సార్? గత కొద్ది రోజులుగా హైడ్రా ఏదైతే ఉందో ఈ కూల్చివేతలకు సంబంధించి రకరకాల ఒపీనియన్స్ బయట నుంచి వినిపిస్తున్నాయి. ఏ విధంగా విశ్లేషిస్తారు సార్ మీరు? ఇది సమస్య తీవ్రత కోణంలో చూడాలి, రాజకీయ కోణంలో చూడకూడదు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇవాళ చెరువులని పెద్ద ఎత్తున ఆక్రమించారు. ఇక్కడ జిహెచ్ఎంసి పరిధిలో భూగర్భ జలాలు అడుగంటాయి, తాగునీటి సమస్య, మురుగు కాలువలు సరిగ్గా లేవు, డ్రైనేజీ సమస్య. ఈ సమస్యలన్నిటికీ కారణం వీళ్ళు ఈ సరస్సుల్ని ఆక్రమించటం, కాంక్రీట్ జంగిల్గా దీన్ని చేయడం. ఇది పర్యావరణ సమస్య. కొంతమంది కుబేరుల విలాసాల కోసం వీళ్ళేంటి అక్కడేదో వాటర్ ఫ్రంట్ కోసం, అక్కడేదో వ్యాపారం చేయడం కోసం వాటిని ఆక్రమించేసి కట్టుబడులను చేసిన నేపథ్యం. వాళ్ళ హైడ్రా అదేదో హైడ్రా అమీబా ఏదో ఎన్ఎస్లో బయాలజీలో మాట్లాడారు కేటీఆర్ కూడా. మళ్ళా స్వాగతిస్తున్నాం అంటారు. ఇప్పుడు మీరు అన్నదేంటి హైడ్రామా అని. ఇప్పుడు గతంలో కూడా టీఆర్ఎస్ అయిన కొత్తలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా అయ్యప్ప సొసైటీలో ఇలాగే కూలగొట్టారు, మళ్ళీ వెంటనే ఆపేశారు. అది హైడ్రామా. ఇది హైడ్రామా అనుకోవట్లేదు, ఎందుకంటే ఇది వరుస పెట్టి కొడుతున్నారు. అవును. అతను నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఏమన్నారు, భగవద్గీత మాట్లాడాడు. ఎట్టి పరిస్థితుల్లో నేను ప్రకృతిని కాపాడుతాను, ప్రకృతి విషయంలో రాజీ పడే సమస్యే లేదు, పర్యావరణ విధ్వంసం ఇక్కడ జరుగుతోంది. ఈ రాష్ట్రం ఎందుకు ఏర్పడింది, తెలంగాణ ఎందుకు విడిపోయింది, ఆంధ్ర వాళ్ళు ఏదో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏదో కబ్జాలు చేశారు, ఇక్కడ కాంట్రాక్టులు అంతా వాళ్లే, రాయపాటి లగడపాటి వాళ్ళ పేర్లు కూడా చెప్పేసి 1,00,000 నాగళ్లతో దున్నుతామన్నారు. కానీ మరి ఏమి జరిగింది? ఈ 10 ఏళ్ల ముఖ్యమంత్రిత్వం కేసీఆర్ హయాంలో వాళ్లే కాంట్రాక్టులు, మెగా కృష్ణారెడ్డికి ఇస్తారు, వాళ్ళతోనే వీళ్ళు కుమ్మక్కయ్యారన్న చెడ్డ పేరు మూటగట్టుకున్న నేపథ్యంలో ఇవాళ రేవంత్ రెడ్డి ఇదొక భగీరథ ప్రయత్నం. ఇది పులి మీద స్వారీ అన్నారు నిన్న సిపిఐ నారాయణ కూడా. ఆ పులి మీద దిగిపోతే పులి మింగేస్తుంది. మంచుకో చెడుకో పులి మీద స్వారీ ఎక్కాడు రేవంత్ రెడ్డి, ఆ పులిని మరి లొంగ తీసుకోవాలి. ఇది ఎన్కన్వెన్షన్ని కొట్టారు. అది అవునా కాదా, ఆక్రమణ అవునా కాదా? అక్కడ స్థానికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు గతంలో కూడా వచ్చాయి. తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి అది ఎఫ్టిఎల్ పరిధిలో ఉంది, 29 ఎకరాలు బఫర్ జోన్లో కట్టుబడులు చేసిన నేపథ్యంలో నాగార్జున ఏమంటారు, నేను సెంటు ఆక్రమణ చేయలేదు, ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ అది ప్రత్యేక న్యాయస్థానం కూడా నాకు తీర్పిచ్చింది, అక్కడ తుమ్మిడికుంటలో సెంటు ఆక్రమణ లేదన్నారు. కోర్టు ఆదేశాలను మళ్ళా యాక్సెప్ట్ చేస్తానంటారు. ఇవాళ సుప్రీంకోర్టు సీరియస్గా చెరువులని, కొండలని, గుట్టలని ఆక్రమిస్తే నిలువే కూల్చేస్తోంది. మనం చూసాం నోయిడా టవర్స్. అవును, సుప్రీంకోర్టు నోయిడా టవర్స్ని కూల్చేయమన్నది. కేరళలో అలాగే చేశారు, కూల్చేశారు. అంటే ఇవాళ పర్యావరణం అనేది ఒక పెద్ద సమస్యగా మారుతా. వరుస పెట్టి ఇప్పుడు 18 చోట్ల కొట్టుకుంటూ వచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఒక 166 కట్టడాలు ఏమో తొలగించామంటున్నారు. ఇది రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా జరగాల్సినటువంటి అవసరం. వాళ్ళు కూడా అడుగుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళకి కొట్టారా, ముందు కాంగ్రెస్ వాళ్ళకి కొట్టండి అని. దానికి కూడా రేవంత్ రెడ్డి సమాధానం మనం విన్నాం. కాంగ్రెస్ వాళ్ళకి కూడా కొడతాం, పొంగులేటి శ్రీనివాసరెడ్డిది ఏదో ఉందన్నారు. ఆయన ఏమన్నాడు, నాది అసలు లేదు, ఉంటే కొట్టేసుకోండి అని చెప్పి ఆయన చెప్పిన. పట్టమహేందర్ రెడ్డి కూడా ఉందంటున్నారండి. ఇప్పుడు వాళ్ళ దానం నాగేందర్ ఆయన మరి మనం చూసాం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి మళ్ళీ నేపథ్యంలో ఆయన కూడా సీరియస్ అయ్యాడు రంగనాథ్ మీద.
అవును. హైడ్రా కమిషనర్ని మీరు ఇవాళ ఉంటారు, రేపు పోతారు, రేపు పొద్దున మేము ఓట్లు అడుక్కోవాలా. అవును. దాని మీద రేవంత్ రెడ్డి దానం నాగేందర్ మీద సీరియస్ అయినట్టు కూడా మనం వార్తలు వచ్చాయి, వింటున్నాం. ఇప్పుడు ఇదంతా కూడా ఏదో కేటీఆర్ ఫామ్ హౌస్ కోసం వచ్చింది, జన్వాడ కూడగొట్టడానికి. అంటే ఫస్ట్ వీళ్ళ దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ అక్కడి నుంచి మొత్తం అసలు నాకు అసలు ఫామ్ హౌస్ లేదంటాడు కేటీఆర్. అది ఎవరిదో మా ఫ్రెండ్దో ఏదో అని అంటున్న నేపథ్యంలో ఇది ఇవాళ నాగార్జున లేకపోతే పల్లా రాజేశ్వర రెడ్డి, మల్లారెడ్డి ఇవి కాదు ఇక్కడ వ్యక్తుల ప్రస్తుతం. ముందు వ్యవస్థని కాపాడాలి. మనం హైదరాబాద్ జీహెచ్ఎంసి ఒకప్పుడు సిటీ ఆఫ్ లేక్స్గా ఉండేది. నీకు 61% లేక్ ఏరియా ఇదైపోయింది, ఆక్రమించేశారు. 185 ఏమో చెరువులు ఉంటే ఒక 40 చెరువులు డ్రై అయితే మిగతాయన్ని కబ్జాలు చేసేస్తే ఇంకేముంటుంది ఇక్కడ. ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఎఫ్టీఎల్ కావచ్చు, బఫర్ జోన్ ఆక్రమించి మీరు కట్టుబడులు చేస్తుంటే ఏం చేశారు? నిన్న మొన్న కొట్టిపారేశారు. మనం చూసాం, పల్లవరాజు తమ్ముడిది కొట్టారంట, ఆయన కాంగ్రెస్ పార్టీ కదా. ఆ తర్వాత ఎవరో అదేది కబడ్డీ జట్టు ఓనర్ అనుపమ అదేదో కొట్టేశారని, మనం బీజేపీ నాయకుడి ఎవరో కొట్టేశారన్నారు, సునీల్ అనే అతను ఎవరిదో. ఇవాళ పార్టీలు ప్రస్తుతం పొద్దున కూడా ఏదో ఛానల్లో చూసాం, ఏది ఓవైసీ అక్కడ ఫాతిమా కాలేజ్ ఏదో ఉందంట, అసలు కరెక్ట్గా అది ఎఫ్టీఎల్లో కట్టినట్టుగా ఏరియల్ వ్యూ ఆ డ్రోన్స్తో తీసిన ఫోటో చూస్తే మొత్తం నీళ్లలో ఉన్న నేపథ్యంలో. ఇది ఓవైసీ కాలేజ్ అని కాదు, వేరే అని కాదు, అసలు ఏదైనా సరే ఫుల్ ట్యాంక్ లెవెల్లో కనుక కడితే తీసేయాలి. వాళ్ళ నగరం మీదకు పొంగుతోంది. సహజ జల ప్రవాహాలకి వీళ్ళు అడ్డుకట్ట నిర్మించడం వల్ల ఏం జరుగుతుందంటే రోడ్లు వర్షం పడితే మనం బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. కరోనాలో వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, హైదరాబాద్లో వర్షం పడ్డప్పుడల్లా వర్క్ ఫ్రమ్ హోమ్. అంటే అసలు రోడ్లే డ్రైన్లుగా మారి మనం ఇంకా అసలు కార్లు కొట్టుకుపోతున్నాయి, మ్యాన్ హోల్స్లో జనం పడి చనిపోతున్న పరిస్థితుల్లో అటు డ్రైనేజ్ సమస్య, ఇటు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం, వీటన్నిటినీ అడ్రస్ చేయాలంటే మంచికో చెడుకో ఒక భగీరథ ప్రయత్నం రేవంత్ రెడ్డి తీసుకున్నప్పుడు అందరూ దాన్ని వెల్కమ్ చేయాలి. పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ వాళ్ళే కొట్టాలి, ఎవరైనా సరే బీజేపీ, బీఆర్ఎస్, ఇక్కడ పార్టీలు అప్రస్తుతం అన్నమాట. మనం నిన్న ఎవరు మజ్లిస్ ఎమ్మెల్యేది కూడా కొట్టారని, అవునండి, ఎమ్మెల్సీ అవి కూడా తీసేశారని, దానిపైన ఏదో ఓవైసీ కూడా ఫైర్ అయినట్టున్నాడు. నెక్లెస్ రోడ్ కొడతారా, లేకపోతే జీహెచ్ఎంసీ ఆఫీసే కట్టింది చెరువులో దాన్ని కొడతారా, లేకపోతే తెలుగు తల్లి ఫ్లైఓవర్ అంటాడు ఇంకొకడు, సెక్రటేరియట్ అంటాడు ఇంకొకడు. ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ప్రజల అవసరాలు చూడాలి. ఏది ప్రజల అవసరాల ప్రాతిపదికన తీసుకోవాలి. అది గనక పర్యావరణానికి ఇబ్బంది అయితే జలగం వెంగళరావు పార్క్ కొడతారా అంటారు. ఇప్పుడు వెంగళరావు పార్క్ ఏంటి, అది ప్రకృతే కదా, పర్యావరణమే కదా, పాల్సిన అవసరం ఉంది. ఒక విచక్షణతో జరగాలి. ఏది అవసరం ఏముంది, ఒక విచక్షణతో జరగాలి. ఏది అవసరం, ఏది విలాసం. విలాసం కోసం పర్యావరణాన్ని నువ్వు నాశనం చేస్తానంటే కొట్టేయటమే. ప్రజల అవసరం కోసం అయితే వాటిని విచక్షణతో తీసుకోవాలి. ఈటెల రాజేందర్ ఏమన్నాడు, కొన్ని చోట్ల ఎఫ్టీఎల్లో కూడా పట్టాలు ఇచ్చారు, కొన్ని చోట్ల బఫర్ జోన్లో పట్టాలు ఇచ్చారు, పేదలు ఇల్లు కట్టుకున్నారు, మరి వాళ్ళ సమస్య ఏంటని ఈటెల రాజేందర్ అంటారు. ఇప్పుడు అదేంటంటే అది నిజంగా మానవతా ధోరణితో చూడాల్సిందైతే మానవతా ధోరణితో తీసుకోవాలి, వాళ్ళని వదిలేసేయాలి. ఎవరు పేదలు ఎవరైతే పట్టాలు ఇచ్చారో వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించాలా, పునరావాసం కల్పించాలా, ఇంకో చోట స్థలాలు ఇంకా విలువైన స్థలాలు ఇచ్చి వాళ్ళకి ఇళ్ళు కట్టి చేసిన తర్వాతే వీటిని తొలగించాలి తప్ప ఇప్పుడు పేదలని ఇవాళ నిరాశ్రయాలు చేయకూడదు అనమాట. ఇది మాత్రం ఒక భగీరథ ప్రయత్నంగా చూడాలి. మనం రేవంత్ రెడ్డిని ఇట్లాంటి వాటిని ఇదేదో బుల్డోజర్ ప్రభుత్వం అంటున్నారు, యోగి ఆదిత్యనాథ్ చూస్తున్నారు. ఆయన అక్కడ కొట్టింది డెకాయిట్లని, ఎక్కడ బందిపోట్లు లేకపోతే వాళ్ళ రౌడీ షీటర్లు వాళ్ళ ఇళ్ళు ఏదో కొట్టాడు, కొంతమంది ప్రత్యర్థులు కూడా కొడితే కొట్టుండొచ్చు. ఏది ఆదిత్యనాథ్ అక్కడ బుల్డోజర్ ప్రభుత్వం అంటే అది డెకాయిట్లు, ఇల్లు ఇంకో రకం డెకాయిట్ల. ఏది ఇప్పుడు ఈ కుబేరులు, ఈ సంపన్నులు వీళ్ళు ఏంటి, వీళ్ళ విలాసాల కోసం నేను వాటర్ ఫ్రంట్ కోసం ఇక్కడ పెద్ద ఇవి కట్టుకుంటానంటే అది ప్రకృతి క్షమించదు అన్నమాట.
అవును. మనం ఇప్పుడు ఓట్లు వేస్తారా అని అడుగుతారు కొంతమంది. రేవంత్ రెడ్డి ఓట్లు పోతాయి అంటారు కాంగ్రెస్ పార్టీకి. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోడ్లు విస్తరించారు. అంటే అసలు బుల్డోజర్ ప్రభుత్వం ఆదిత్యనాథ్ కాదు, అప్పట్లో చంద్రబాబే బుల్డోజర్లు కొట్టాడు. ఏది ఆ రోడ్ల విస్తరణలో 60 అడుగుల రోడ్డు కాస్త నీకు అటు ఇటు ఎంక్రోచ్మెంట్స్ వచ్చేసి 30 అడుగులైంది. నిర్దాక్షిణ్యంగా తెలుగుదేశం వాళ్ళకి కూడా కొట్టించాడు అప్పుడు. ఎప్పుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా 95 2004 మధ్య ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని నగరాల్లో పట్టణాల్లో ఎంక్రోచ్మెంట్స్ తీసేశారు నిర్దాక్షిణ్యంగా. ప్రజలు ఆయనకు ఓట్లేసి గెలిపించారు. 99లో చంద్రబాబు గెలుపుకి ఎంక్రోచ్మెంట్స్ తీసేయటం ఒక కారణం. అంటే ప్రజలు ఈ కూల్చివేతల్ని స్వాగతిస్తారు. వాళ్ళ మేళ్ల కోసం, వాళ్ళ ఉపయోగం కోసం జరుగుతున్నటువంటి ఈ దీన్ని పర్యావరణ పరిరక్షణగా చూడాలి. దీన్ని మళ్ళీ పార్టీలకి ముడేసి, అంటే గత 10 సంవత్సరాల్లో వీళ్ళు ఉన్నారు, వీళ్ళు కూడా బీఆర్ఎస్ ఏదైతే ఉందో వాళ్ళ పార్టీ ఉంది. బట్ అప్పుడు వాళ్ళకి వీళ్ళకి మధ్య ఏదైనా జరిగి ఉండొచ్చు, అందుకనే ఎన్కన్వెన్షన్ కదిలించలేదని కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. ఇంకోటి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అవ్వచ్చు, దానికి సంబంధించిన సపోర్టర్స్ కూడా ఎన్కన్వెన్షన్ ఏదో వాళ్ళ సొంతలాగా సోషల్ మీడియాలో కూడా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి సార్. అంటే ఇప్పుడు మాటల ప్రభుత్వానికి చేతల ప్రభుత్వానికి తేడా తెలుసుకోవాలి. ఓకే, ఇప్పుడు మాటలకే పరిమితమైన ప్రభుత్వం, చేతలు లేకపోవడం, ఇంకా పైపెచ్చు వాళ్ళతో కుమ్మక్కు కావడం వల్ల ఇవాళ బీఆర్ఎస్ పతనమైంది. అవును, 10 ఏళ్ళు వాళ్ళకి అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేకపోయారు. ఫలితం అదే. ఇప్పుడు ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి ఈ టేకప్ చేసినటువంటి ఈ ఇష్యూ ఇదేంటి, ఇది మాటలకు పరిమితం కాకూడదు. పులి మీద స్వారీ అన్నది అందుకే సిపిఐ నారాయణ ఆయన కూడా వదిలిపెట్టాడు. ఏది, నాగార్జున కన్వెన్షన్ విషయంలో నేను సెంటు ఆక్రమించలేదు, నాకు కోర్టు తీర్పు ఉంది, దీనిపైన నేను కోర్టుకు వెళ్ళాను, కోర్టు ఏది చెప్తే అది చెప్తా అని నాగార్జున అంటే సిపిఐ నారాయణ వదిలిపెట్టాడు. ఏమని, బిగ్ బాస్ అన్ని బిగ్ బాస్ పనులే ఆయన చేసిందని అంటూ వాళ్ళ నారాయణ చాలా సీరియస్ అయ్యాడు. ఏది, ఎవరైనా సరే అది ఆక్రమణలు గనక దానికి పార్టీ రహితంగా కూలగొట్టాలి.